చంద్రబాబు విజన్తో 2 తరాలు బాగుపడతాయి. అది ప్రజలు కాదు. ప్రజల్లో ఎప్పుడు ధనం ఉన్న చోట ఎప్పుడు పేదరికం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మధ్యతరగతి వర్గం ఉంటుంది. 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా అంతే. అందరూ ధనవంతులు అవరు, అందరూ పేదలు అవరు, అందరూ మధ్యతరగతి అవరు. అమెరికా అందరూ ధనవంతుల, అందరూ పేదవాళ్ళ కాదే. అక్కడ మధ్యతరగతి, అక్కడున్న డాలర్లో ఉంటుంది. ఫ్రాన్స్ అయినా యూరప్ దేశాలైనా. కాబట్టి ఇది ఎవడూ మార్చలేడు. కాకపోతే ఒక బడ్జెట్ పెరగటం ఆటోమేటిక్గా ప్రతి రాష్ట్రము ప్రతి దేశము ఒకప్పుడు బడ్జెట్ ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, ఇది మళ్ళీ అది పెరిగిపోతూనే ఉంటుంది. ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు 7.5 లక్షల కోట్ల జీడీపీ ఉంటే జగన్ ఉన్నప్పుడు 12.5 లక్షల కోట్లు. ఇప్పుడు రేపు చంద్రబాబు దిగేయడానికి 15 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఎదుగుదల జీవితం అన్నట్టు. దానికే విజన్ అని పేరు పెట్టి విజన్ 2020, విజన్ 2047 ఇవన్నీ కూడా మన ఎదుగుదల సహజ సిద్ధమైనటువంటి పెరుగుదలని చంద్రబాబు ఖాతాలో వేస్తూ దాన్నే అదంతా ఆయన విజన్ వల్లనే మనందరం సాధిస్తున్నామని చెప్పడం అనేది దశాబ్దాల నుంచి నడుస్తుంది. ఇంకో 2-3 దశాబ్దాలు నడుస్తుంది. 2047 తర్వాత కూడా నడుస్తుంది. అప్పుడు బాగుపడితే అదిగో చంద్రబాబు గారు ఆలోచించబట్టి బాగుపడ్డాము అని చెప్తారు. ఇప్పుడు 2020 నాటికి ఆయన ఆలోచన వల్లనే మనం బాగుపడ్డాము అని చెప్పినట్టు ఇట్లాగా. తద్వారా ఈ తరంలో చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారి తరాన్ని ఈయన ఫిక్స్ చేశారు. తర్వాత దేవాంశ్ తరానికి కూడా ప్రిపేర్ చేసి పెట్టినట్టు.